క్రీస్తులా బ్రతికితేనే నువ్వు క్రీస్తులో ఉన్నావు, నువ్వు క్రైస్తవుడు. అది నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి నేను క్రైస్తవుడు నేను క్రైస్తవుడు అంటే ఎలా చెప్పు? ఆయనలా బ్రతకాలి కదండి, ఆయనలా జీవించాలి. ఇక ఆయనకున్న పరిపూర్ణత, ఆయనలో ఉన్న సర్వసంపూర్ణత, క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణ పురుషుల వరకు మనం ఎక్కడ ఉండాలో తెలుసా? సంఘంలో ఉండాలో తెలుసా నీకు ఆ సంగతి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. సంఘము ఆయన శరీరము. ఏమండి, యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణత, యేసుక్రీస్తు యొక్క సర్వ సంపూర్ణత ఇప్పుడు మనకి ఎలా వస్తుంది అంటే, ఎలా వస్తుంది ఇక్కడ చెప్తున్నాడు చూడండి. సంఘం ఆయన శరీరము, సమస్తము పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత. అంటే క్రీస్తు యొక్క సంపూర్ణత అంతా ఎక్కడుందో తెలుసా? సంఘములో ఉంది. నువ్వు క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత సాధించాలి అంటే సంఘానికి బయటుండి నువ్వు సాధించలేవయ్యా. సంఘములో ఉంటేనే ఆయన శిరస్సుగా ఉండి, ఆ సంఘానికి ఎవరంట శిరస్సు? ఆయన క్రీస్తు. క్రీస్తు శిరస్సు, సంఘము ఆయన శరీరము. ఆ సంఘములో సర్వసంపూర్ణత ఉంది. క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత సంఘంలో ఉంది. ఉంటావా సంఘంలో? సంఘంతో నాకు పని ఏంటంటావా? చాలామందినండి, నాకు ఇష్టమైతే వస్తాను సంఘానికి, లేకపోతే మానేస్తానండి. మాకేంటండి ఇప్పుడు అంతా సంఘంతో పని ఏముంది? ఫోన్తో పని ఉంది. ఈ ఫోన్లో టక్ టక ఒక లైవ్ కొట్టుకుంటే ఆ ప్రసంగం వచ్చేది, మేము ఇంట్లో ఉండి వినలేమేంటి? సంఘంతో సహవాసం లేకపోతే, సంఘంతో కలిసి లేకపోతే నీవు సంపూర్ణ పురుషుడు అవ్వవయ్యా. క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత మనము సాధించాలి అంటే ఆయన శరీరం కొన్న సంఘంలో నీవు ఒక అవయవం అయిపోవాలి. నీ ఒక అవయవం. ఈ వైకొత్తపల్లిలో సంఘం ఉంది. ఆ సంఘంకి ఎంతమంది వెళ్తున్నారో వాళ్ళందరూ సంపూర్ణత సాధించే దిశలో ఉన్నారు. ఆ సంఘానికి వెళ్ళలేదా? మీకు లేదయ్యా సంపూర్ణత. ఆ సంఘములో క్రీస్తు గురించి మాటలు, క్రీస్తులా బ్రతకాలనే బోధనలు సంపూర్ణంగా సంఘంలో నింపుతున్నాడు. సంఘంలో దేవుని యొక్క జ్ఞానం అంతా వస్తుంది. ప్రతి ఆదివారం బోధలు, సంఘం ద్వారా పరిచర్య. యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు మనం సమీప గ్రామాలకు వెళ్ళిపోదాం రండి, అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఇందుకే నేను వచ్చాను అన్నాడు కదండి. ఇదిగో సంఘం ద్వారా జరుగుతుందా? క్రీస్తు సువార్త చెప్పాడు, సమీప గ్రామాలకు వెళ్ళిపోయాడు, దేవుని గురించి మాటలు చెప్పాడు. సంఘంలో ఉంటే ఆ సంఘం ద్వారా చేయిస్తున్న కార్యక్రమం సువార్త. క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణమైన ఆ అర్హత నీకు వస్తుంది సంఘంలో ఉంటేనే. సంఘం ద్వారా మంచి, ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళకి సహాయపడేది. అనారోగ్యంతో ఉన్న వారిని ఆయన చూసి జాలిపడలేదా? చెప్పండి. ఒక కుష్టు రోగం కలిగిన వాడిని చూసి జాలి పడిపోయాడు. ఆయన జాలి పడిపోయాడు, వాడిని ముట్టి స్వస్థ చేశాడు. నడుమొంగిపోయిన ఒక స్త్రీ నడుము ముట్టుకున్నాడు, స్వస్థ చేశాడు. కళ్ళు లేని వారిని ముట్టాడు, అద్భుతం. జాలితో చేశాడు ఆయన. రోగంతో అనారోగ్యంతో ఉన్న వారిని చూస్తే జాలి. ఇదిగో ఒక చిన్న బాబు ఫోటో చూపించారు కదండి. సంఘం అంతా కలిసి ఆల్రెడీ కొంత సహాయాన్ని అందించారండి. అది సంఘంలో ఉన్నవాళ్ళు చేసిస్తారు. యేసుక్రీస్తు కలిగిన పరిపూర్ణత, ఆ సంపూర్ణత సంఘములో నుండే, సంఘము ద్వారానే
సంఘములోనే ఆయన నింపుతున్నాడు. సంఘం అంటే ఏంటో అనుకోకండి, సంఘాన్ని చులకనగా చూడకండి. ఆనాడు అపోస్తుడైన పౌలు సంఘాన్ని హింసిస్తున్నప్పుడు దమస్కోకు వెళ్తుంటే అక్కడ యేసుక్రీస్తు ప్రత్యక్షమై గుర్రం మీద పడిపోయి కళ్ళు కనపడక సౌలు సౌలు అని పిలుస్తుంటే, ఎవరు ప్రభువా నీవు, నేను చూడలేకపోతున్నా, నా కళ్ళు పోయినాయి, నీ లైటింగ్కి నీ ప్రకాశానికి నా కళ్ళు పోయినాయి, నీవెవరు ప్రభువా అంటే అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసండి? నీవు హింసించుచున్న యేసు. యేసుక్రీస్తుని హింసించాడేంటి? అంతకు ముందుకు వెళ్ళిపో. సౌలైతే ఇంటింటా చొచ్చి సంఘాన్ని హింసించుచు స్త్రీలను పురుషులను ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేసి సంఘాన్ని పాడు చేస్తున్న, సంఘాన్ని హింసిస్తుంటే యేసుక్రీస్తు ఏమన్నాడు? సంఘం అంటే ఎవరనుకున్నావురా సౌలా? సంఘం అనేది నా శరీరం. సంఘం అనేది నా శరీరం. నేను సంపూర్ణమైన పురుషుడినైతే సంఘం కూడా సంపూర్ణమైన వాళ్ళుగా మారిపోతారు. అందుకే సంఘానికి చేర్చబడాలండి. ఇంతవరకు సంఘానికి చేర్చబడక, సంఘంతో కలిసి ఉండక ఎవరైనా ఇండివిజువల్గా ఉన్నారా? ఇప్పుడే ఆలోచించుకోండి. క్రీస్తునకు కలిగిన సంపూర్ణమైన ఆ సంపూర్ణత మీరు సాధించాలంటే, సర్వసంపూర్ణత సాధించాలి అంటే సంఘంలోనికి వెళ్ళిపోండర్రా. సంఘంలోనికి వెళ్ళిపోండి. ఆ క్రీస్తు సంఘం ఎక్కడుందో ఆ సంఘానికి చేర్చబడండి. ఆ సంఘానికి శిరసగా క్రీస్తు ఉంటే ఆ సంఘానికి మీరు చేర్చబడండి, చేర్చబడండి, చేర్చబడండి. అక్కడే ఉంది సర్వసంపూర్ణత. ఈరోజు ఈ ప్రపంచ మానవాళ్ళందరికీ ఆదర్శం మనిషి అంటే ఇలాగే ఉండాలి అని ఆ మనిషిగా ఈ భూమి మీద బ్రతికిన వ్యక్తి యేసుక్రీస్తు వారు చూపించాడు. ఆయన లాంటి మనిషి లేడు. ఆయన అంత ఖచ్చితమైన మనిషి లేడు. ఆయన అంత ఖచ్చితమైన మనుషులు ఈరోజు ఎక్కడ ఉంటారయ్యి అంటే సంఘంలో ఉంటారు. గనుక సంఘానికి వెళ్ళాలి. పౌలు గారు అన్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను పోలి నడుచుకుంటున్నాను, ఆయనలా నడుచుకున్నాను. ఆయన ఎలా ఉండాలో, ఆయన ఎలా ఉండాలో అలాగ ఉంటున్నాను నేను. యేసుక్రీస్తు అంటున్నాడు, ఆఖరిగా ఈ మాట చెప్పి ఈ సభలు ముగించేస్తానండి. లోకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం నుండి. లోకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం నుంచి. మరియు అందరితో ఇట్లే నేను అందరికీ, ఇదిగో ఇక్కడ ఉన్న అందరితో యేసుక్రీస్తు ఈరోజు ఈ మాట ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. అందరితో మాట్లాడుతున్నాడు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను సంపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలనుకుంటే, ఇదిగో సర్వసంపూర్ణుడైన క్రీస్తు, ఆ క్రీస్తును గనక నువ్వు వెంబడించాలంటే అంటున్నాడు ఆయన, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా నీకు నువ్వే సిద్ధపడిపో, నీకు నువ్వే తగ్గించేసుకో, నీకు నువ్వే, ఎవరో చెప్పవసరం లేదు, నీకు నువ్వే నిర్ణయం చేసుకో. తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము సిద్ధపడిపో దీని కొరకు. ప్రతి దినము తన సిలువ అంటే ఒక్కొక్కరు సిలువ చేయించుకోమంటారా సార్ అంటారా మీరు? సిలువ అంటే శ్రమలకు గుర్తండి. సిలువ అంటే ఈ లోకంలో బ్రతకటానికి కొరకు యేసుక్రీస్తుకు నేను వెళ్తున్నాను ముందు, అక్కడ నన్ను హింసిస్తారు, సిలువేసి చంపేస్తారు. సిద్ధపడిపో. యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత అవమానాలు ఉంటాయి, హేళనకర మాటలు ఉంటాయి. భక్తుడైపోడురా బాబు, భక్తి బుర్రాలు అయిపోయిందిరా బాబు ఈవిడ, హేళన మాటలు ఉంటుంటాయి. మాటలతో, సూటిపోటి మాటలతో నిన్ను గుచ్చుతుంటారు. ఈ లోకంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. ఆ ఇబ్బందులు అన్నీ మోసుకోవాలి, భరించాలి. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను.
తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించవలెను. మీలో పరిపూర్ణమైన సంపూర్ణమైన క్రీస్తు కలిగిన సర్వ సంపూర్ణత సాధించాలి అంటే వెంబడించండి. ఎక్కడ? రండి ఆయన శరీరంలోనికి. ఆయన ఫాలో అవుదాం, శిష్యులు అయిపోదాం. క్రైస్తవుడు అంటే శిష్యులు, శిష్యులంటే ఫాలోవర్స్. యేసుక్రీస్తులా ఈ భూమి మీద బ్రతికేవాళ్ళు. ఆయన ఒక బ్రతికి మాదిరి చూపించి వెళ్ళిపోయాడండి. ఆయన జీవ చరిత్ర అంతా రాశారు. ఏమండి, ఈరోజు నిన్ను అదే అంటున్నాడు యేసుక్రీస్తు. ఈరోజు నీతో అదే మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఉన్న వారందరిని ఆయన అడుగుతున్నాడు, నన్ను వెంబడించాలనుకుంటున్నారా? నన్ను వెంబడిస్తే సిద్ధం కండి. నాలా దేవునికి నచ్చిన ఖచ్చితమైన వ్యక్తిత్వం కలిగిన వారిగా మీరు ఉండాలనుకుంటున్నారా? రెడీ, ఫాలో అవ్వండి నన్ను. ఈ లోకాన్ని విడిచిపెట్టండి, ఈ లోకాశయాలు విడిచిపెట్టండి. శాశ్వతమైంది కాదండి ఈ లోకం. మనం ఎంతకాలం ఉంటాము? గ్యారంటీ ఉందండి? మన లైఫ్ గ్యారంటీ ఉందా? లేదా మనం ఎప్పుడు చచ్చిపోతామో అనేది డేట్ ఏమైనా ఫిక్స్ చేసుకున్నామా? లేదండి, లేదు. అనుకోకుండా ఏదో ఒక రోజున చావు నీ దగ్గరికి వచ్చేస్తుంది. అది ఎప్పుడూ తెలీదు, చెప్పు రాదు. ఆ చావు నీతో చెప్పు రాదు. నువ్వింకా బతకాలనే కోరిక, బ్రతకాలనే ఆశ నీలో ఉంటుంది, కానీ అది ఏ రూపంలో వస్తుందో నీకు తెలియదు. కనుక సమయం ఉండగానే చెక్కబడిపోతావా? సమయం ఉండగానే సిద్ధపడిపోతావా? ఇదే అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి రక్షణ దినం. సిద్ధపడిపో. నన్ను వెంబడించడానికి రెడీ కండి అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, మీతో మాట్లాడిన మాట మీరు విన్నారు. నన్ను వెంబడించాలనుకుంటే రెడీ, వెంబడించండి. ఇదిగో నా జీవితం, నాలా బ్రతకండి అని ఆయన అంటున్నాడు. ఆయనలా బ్రతకండారా?